నమస్కారం. నేను డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, పిసిసి మెంబర్, మహబూబాద్ పార్లమెంటు ఎస్టీ రిజర్వ్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే నా ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది మహబూబాద్ ప్రాంత ప్రజల అభిష్టము అలాగే దైవ నిర్ణయంలో ఉంటుంది. కానీ నిన్న పార్లమెంటులో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు మాట్లాడిన తీరు, ముఖ్యంగా ఈ దేశ ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన మహబూబాద్ ప్రాంతంలోని ప్రజలు, పేదలు, అణగారిన వర్గాలు, గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతము. అలాగే మోడీ గారు గుర్తించాలి. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం, రిజర్వేషన్ పొందుతున్న ప్రజలంటే వారికి ఇష్టం లేదు అని ఒక మాట చెప్పారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నెలకొల్పేసి పేద, దళిత, గిరిజన వర్గాలందరికీ కూడా మరి రిజర్వేషన్ కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఇది దేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు కదా అని చెప్పేసి మోడీ గారు తెలుసుకోవాలి. కాంగ్రెస్ హయాంలో ఏవైతే పిఎస్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు ఏవైతే స్థాపించారో వీటన్నిటినీ అమ్మేసి ప్రైవేట్ సెక్టార్ను ముందుకు తీసుకెళ్లేసి పేద ప్రజలకు ఇండైరెక్ట్గా రిజర్వేషన్లు కట్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే మన ప్రధానమంత్రి మోడీ గారు. ఇటువంటి వారు రిజర్వేషన్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం. అయితే ఈయన మన్ కీ బాత్ అని చెప్పేసి చెప్పుకుంటూ తన మనసులో ఉన్న మాటను, ఏదైతే లోపల కడుపులో ఉన్న ఈ ప్రజల పట్ల, ముఖ్యంగా పేద వర్గాల పట్ల, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణంలోని పేదల పట్ల ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని మన్ కీ బాత్ ద్వారా బయటకు చెప్తా ఉన్నాడు. కానీ జన్ కీ బాత్ ఏదైతే ప్రజల మాటను మాత్రం ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు పట్టించుకునే పరిస్థితి. ముంబై ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే డిజిటల్ ఇండియా అని చెప్పేసి, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ రోజే మన వాజ్పేయి గారు ఎడ్ల బండి మీద పార్లమెంట్కి వచ్చారు. అంటే డిజిటల్ ఇండియా తీసుకొస్తే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొస్తే భారతదేశంలో ఉన్న ఉద్యోగాలన్నీ పోతాయని చెప్పేసి ఆ రోజు వాజ్పేయి గారు, మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ రోజు దాన్ని నెగిటివ్ చేశారు. ఈ రోజు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా మీద మీరేం చేస్తున్నారు? ఈ కంప్యూటర్లలో ఓట్లను, దొంగ ఓట్లు మార్చేసి ఏ పార్టీకి ఓటేసినా సరే మీ పార్టీకి ఓట్లు పడేటట్టు ఆ డిజిటల్ మీరు అట్లా వాడుకుంటున్నారు. కానీ ఈ పేద ప్రజల అభివృద్ధి కోసం మీరు ఎక్కడ వాడట్లేదని సంగతిని మీరు గుర్తు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా బీసీ కులగణ గురించి, భారతదేశంలో ఏదైనా సామాజిక వర్గము ఈ దేశానికి వెన్నెముక ఏదైనా ఉందంటే 55% ఉన్న బీసీలు ఈ దేశాన్ని వెన్నెముక లాంటి వాళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ, అగ్రవర్ణంలో ఉన్న పేదలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మోడీ ఒక అహంకారంతో ముందుకెళ్తున్నారు. 40 సీట్లే కాంగ్రెస్ కు వస్తాయని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ కూటమిలో ఉన్న నాయకులందరినీ నయానో భయానో చెప్పేసి విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అనుబంధ పార్టీలు ఏ రాష్ట్రాల్లో అయితే పరిపాలన చేస్తున్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రభుత్వాలను కూల్చేస్తా ఉన్నారు. మొన్న జార్ఖండ్ లో ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేసేసి ఆయన బోర్ల బొక్కలు పడ్డాడు. మళ్ళీ బీహార్ లో కూడా కాంగ్రెస్ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ ను నయానో భయానో బెదిరించేసి లాక్కున్నారు. కానీ ఇక్కడ ప్రజలు విఘ్నులు, తెలివైన వారు 10 సంవత్సరాలు నీ పరిపాలనను చూసిర్రు, నీ మోసపు మాటలు చూసిర్రు, నీ అబద్ధపు మాటలు చూసిర్రు. దేశం మొత్తంలో నువ్వు 40 సీట్లని కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉన్నాయో వాటి పక్కన ఒక 0 పెట్టుకొని 400 సీట్లు కాంగ్రెస్ పార్టీ కూటమిలోని పార్టీలు గెలవబోతున్న సంగతిని ఈరోజు ప్రజలందరూ, దేశ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 17కు దాదాపు 16 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేయబోతా ఉన్నది. మన మహబూబాద్ ప్రాంతంలో కూడా అత్యధికంగా మొన్న అప్లికేషన్లు, మరి ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నుండి అప్లికేషన్లు పెట్టుకుంటే దేశ చరిత్రలో ఏం కనీవిని ఎరగని విధంగా 48 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అలాగే రేపు ఓట్లు కూడా దాదాపు 15 లక్షల ఓట్లలో దాదాపు 12-13 లక్షల ఓట్లు కేవలం కాంగ్రెస్ పార్టీకే పడబోతున్నాయి. దేశం మొత్తంలో కూడా అత్యధిక మెజార్టీ ఎక్కడొస్తుందంటే మన మహబూబాద్ పార్లమెంట్లోనే, గిరిజన పార్లమెంట్లోనే మరి మన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాబోతున్నది. తద్వారా ఈ దేశంలో ఉన్న గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో
ఈ మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు. ఎందుకంటే వీళ్ళ హక్కులను, వీళ్ళ రిజర్వేషన్, వీళ్ళ అభివృద్ధిని అన్నిటినీ మూలను పడేసి కాల రాసేసి వంది మాగదులను, దోపిడీ వర్గాలను, ఉన్నత వర్గాలను, ఎవరైతే పెట్టుబడిదారి వర్గాలను దోచిపెడుతున్న మోడీకి సరైన గుణపాఠం ఈ మహబూబాద్ ప్రాంతం నుండి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా మన తెలంగాణలోని 17 పార్లమెంట్లో ఉన్న ప్రజాస్వామిక వదులు మరియు కాంగ్రెస్ వాదులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు ప్రతి ఒక్కరూ ఈ రోజు బయటకు వచ్చేసి